Namaste. Hi children. TSAT prestigiously conducting these NMMS classes for 8th class children. As you know that on 1st November you are going to be write the NMMS classes examination for getting scholarship. So in this examination we have two parts. One is a MAT, another one is a SAT. MAT means mental ability test and SAT means scholastic aptitude test. In the mental ability test, so you have 90 questions and you have to answer in 90 minutes. So in this mental ability questions, we have two kinds of questions. One is called verbal questions and the second one is non-verbal. In verbal and non-verbal, you are going to practice nearly 26 kinds of concepts like series, analogy, classification, blood relations, directions, simple arithmetics. Okay, like we have nearly 26 concepts. So among it, one of the concept is blood relations. So what is blood relation? మనం తెలుగులో అయితే దీన్ని రక్త సంబంధాలు అంటారు. చాలా సింపుల్గా మనకు రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటిది అయినప్పటికీ చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఇందులో. ఇప్పటికీ కూడా మనం ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ లార్జ్ ఫ్యామిలీ టు మైక్రో ఫ్యామిలీకి వచ్చేస్తాం. కంబైన్డ్ ఫ్యామిలీ నుండి మైక్రో ఫ్యామిలీకి వచ్చేస్తాం మన సిస్టర్. ఈ మైక్రో ఫ్యామిలీకి ఎప్పుడు వచ్చేసాము, కేవలం తల్లి తండ్రి పిల్లలు తప్ప మనకు గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అంకులు, ఆంటీ ఇలాంటివి రిలేషన్స్ తక్కువ కదా. ఇందులో తెలుగుకి ఇంగ్లీష్కి కొద్ది డిఫరెన్స్ ఉంది. అలాగే ప్రాంతానికి కూడా డిఫరెన్స్ వస్తుంది. అయితే మన తెలంగాణలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కాబట్టి మోస్ట్లీ తెలంగాణలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది ఏమనిపించదు. సో ఇప్పుడు మనం ఆ రిలేషన్స్ గురించి జస్ట్ విల్ టేక్ రీక్యాప్చులేషన్. జస్ట్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ పైన మన దాని రీక్యాప్చులేషన్ అవుదాము. ఫస్ట్ మనం ఇక్కడ ఫ్యామిలీ ట్రీని అబ్జర్వ్ చేద్దాం. ఫ్యామిలీ ట్రీ, ఇక్కడ ఫ్యామిలీ ట్రీ ఏంటంటే ఇక్కడ శకుంతల, నారాయణ్ అనేటువంటి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి గురు, రవి, విష్ణు, వీణా అనేటువంటి నలుగురు పిల్లలు ఉన్నారు. గురు, రవి అనేటువంటి వాళ్ళిద్దరు అబ్బాయిలు, విష్ణు కూడా, అండ్ వీణ అనేటువంటిది అమ్మాయి. అలానే ఇంకొక ఫ్యామిలీ ఉంది మనం తీసుకున్నాం, కృష్ణారావు, రాధ. ఈ కృష్ణారావు, రాధ అనేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళకు లక్ష్మీనారాయణ్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు. అలాగే గురురాజ్, నాగరాజ్. అంటే గురురాజ్, నాగరాజ్, లక్ష్మీనారాయణ్ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అంటే ఈ కృష్ణారావు, రాధ దంపతుల యొక్క పిల్లలు అనేటువంటిది యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. ఓకే, అయితే ఇందులో మనకు ఈ వీణ అనేటువంటి అమ్మాయిని లక్ష్మీనారాయణతో మ్యారేజ్ చేయబడింది. వీణ అనేటువంటి శకుంతల నారాయణ కుటుంబానికి చెందింది. అయితే అలానే ఇక్కడ మనకు వీళ్ళు ఈ కుటుంబానికి చెందినది. అయితే లక్ష్మీనారాయణ అనేటువంటి వాడు కృష్ణారావు కుటుంబానికి చెందినవాడు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా క్లియర్గా ఇక్కడ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్, అందుకని మీరు పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా చూపించిన ఫ్యామిలీ ఇచ్చండి. వీళ్ళకి ఈ లక్ష్మీనారాయణకి వీళ్ళకు కలిగిన అబ్బాయి ఇక్కడ అర్జున్ ఉన్నాడు. ఈ అర్జున్ అనేటువంటి వాడికి అర్జున్ యొక్క వైఫ్ యానీ. ఇక్కడ మనం తీసుకున్నప్పటికీ ఇక్కడ మన వీళ్ళిద్దరికి అలాగే వీళ్ళకి మైరా, ఆకాష్ అనేటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇది ఫ్యామిలీ ట్రీ అనేటువంటి ఇవ్వబడింది. ఇప్పుడు మనం వాట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ అనేటువంటి చూద్దాం. ఆకాష్ అండ్ అర్జున్ ఆర్ బ్రదర్స్ అండ్ అనీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ అర్జున్. మీకు క్లియర్గా చూపించాను. అనీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ అర్జున్ అనేటువంటిది ఇచ్చాం. మైరా ఈజ్ ద డాటర్ ఆఫ్ అర్జున్ అండ్ అనీ.
మైరా డాటర్ ఆఫ్ అర్జున్, క్లియర్, అండ్ అని కరెక్ట్. వీణా ఈజ్ అ మదర్ ఆఫ్ ఆకాష్ అండ్ షీ ఈజ్ అ 3 brothers. వీణా ఈజ్ అ మదర్ ఆఫ్ ఆకాష్, కరెక్ట్, అండ్ షీ హ్యాస్ 3 brothers. వీళ్ళు ముగ్గురు వాళ్ళ యొక్క బ్రదర్లు. అలాగే లక్ష్మీనారాయణ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ అర్జున్ అండ్ అ సన్ ఆఫ్ కృష్ణర్. అర్జున్ యొక్క ఫాదర్ లక్ష్మీనారాయణ, వాళ్ళ యొక్క కృష్ణర్. సో ఇది మనకు ఈ ఫ్యామిలీ ట్రీలో ఇచ్చినటువంటి డయాగ్రామ్, కరెక్ట్. ఇప్పుడు మనం చూద్దాం. మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఏ టర్మ్స్ వాడుతామనేటువంటి దాన్ని. మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ ఈజ్ బ్రదర్. ఇప్పుడు మన యొక్క అమ్మ లేదా నాన్నగారి కొడుకు ఏమవుతాడు, మనకి బ్రదర్ అవుతాడు, అన్నతమ్ముడు అవుతాడు, తమ్ముడు కానీ అన్నయ్య కానీ అవుతాడు. ఇక్కడ మనం సింపుల్గా వాళ్ళని బ్రదర్ అంటాం. మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్, మన తల్లి లేదా తండ్రి యొక్క కూతురు మనకేమవుతుంది, సిస్టర్ అవుతుంది, సోదరి అవుతుంది. మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్ మనం తీసుకున్నాం. మదర్ యొక్క బ్రదర్ మన తల్లి యొక్క సోదరుడు. తల్లి యొక్క సోదరుడిని మనం మామయ్య అంటాం, అంకుల్ అంటాం. తండ్రి యొక్క సోదరుడిని చిన్నాన్న అంటాం. అయితే ఇందులో మనం ఈ చిన్నాన్నని మామయ్యని ఇద్దరిని కూడా అంకుల్ అనే మనం ఇంగ్లీష్లో అయితే అనడం జరుగుతుంది. కానీ ఇందులో మనం తెలుగులో వచ్చేటప్పటికి తన తల్లి యొక్క బ్రదర్ని మనం మామయ్య అంకుల్ అంటాం. అలాగే తండ్రి యొక్క బ్రదర్ని మనం చిన్నాన్న అంటాం. మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్, మన తల్లి యొక్క చెల్లిని అంటే చెల్లిని లేదా అక్కని మనం తీసుకున్నాం. అక్క అయిందనుకోండి పెద్దమ్మ అంటాం, చెల్లి అనుకోండి పిన్ని అంటాం. అలాగే ఫాదర్ సిస్టర్ తీసుకున్నాం అనుకోండి, మన తండ్రి యొక్క చెల్లిని లేదా అక్కని మనం అత్త అంటాం, ఆంట్ అంటాం. కానీ అన్నిటికీ కూడా మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్ని ఆంట్ అనే చెప్పడం జరుగుతుంది. మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్, మన తల్లి యొక్క తండ్రి కానీ ఒక తండ్రి యొక్క తండ్రి కానీ మనకు గ్రాండ్ ఫాదర్, తాతయ్య అవుతారు, తాత అవుతారు. అలాగే మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్ యొక్క మదర్ తీసుకున్నాం అనుకోండి, మదర్ యొక్క మదర్ని మనం జనరల్గా అమ్మమ్మ అంటాం. అమ్మమ్మ, మా అమ్మ అని పదం వాడతాం. అదే తండ్రి యొక్క మదర్ని మనం నాన్నమ్మ అంటాం, నాన్నమ్మ, నాయనమ్మ అని అంటాం. ఇక్కడ గ్రాండ్ మదర్ అంటారు. తెలుగు మీడియంలోనే కొద్దిగా ఈ పదాలు ఎక్కువగా వేరువేరుగా వస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో కామన్గానే వాడతాం. ఇలా సన్స్ వైఫ్ కొడుకు యొక్క భార్యని మనం కోడలు అంటాం. ఇక్కడ డాటర్ ఇన్ లా అంటారు ఇంగ్లీష్లో. డాటర్స్ హస్బెండ్, మన కుమార్తె యొక్క భర్తని మనం సన్ ఇన్ లా అంటాము. మన దగ్గర తెలుగులో అయితే దాన్ని మనం అల్లుడు అంటాం. హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్ అంటే మీ భర్త యొక్క చెల్లెలు అయిందని తీసుకుందాం. లేదా భార్య యొక్క చెల్లెలు మనకి ఇంగ్లీష్లో అయితే సిస్టర్ ఇన్ లా అంటాం. భర్త యొక్క చెల్లెలు అని తీసుకున్నాం అనుకోండి, భర్త యొక్క చెల్లెలు తీసుకుంటే జనరల్గా ఆడపడుచు అంటారు. అలాగే భార్య యొక్క ఆ చెల్లెల్ని మనం మరదలు అంటారు. కానీ ఇక్కడ మనం ఈ రెండింటికి కూడా సిస్టర్ ఇన్ లా అనే పదం వాడుతున్నాం. ఇంగ్లీష్లో అయితే అలా వాడుతాం. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ బ్రదర్, భర్త యొక్క బ్రదర్ తీసుకున్నాం అనుకోండి, భర్త యొక్క బ్రదర్ని తీసుకుంటే పెద్దవాళ్ళు అయితే మనం భర్త యొక్క బ్రదర్ అని తీసుకున్నాం. ఇక్కడ లేడీ ఉన్నట్టు సంబంధించిన అనుకుని మనం యొక్క జెండర్ లేడీ ఏందనుకున్నాం. భర్త యొక్క బ్రదర్ని మనము జనరల్గా ఏమంటాం, బావగారు అంటాం, బావ అంటాం. అలాగే వైఫ్ యొక్క బ్రదర్ ఉన్నాడు, ఒక వైఫ్ యొక్క బ్రదర్ ఉన్నాడు అనుకోండి, మనం తీసుకుంటే అక్కడ మనం దాన్ని బావమరిది అంటాం. సింపుల్గా ఇంగ్లీష్లో అయితే బ్రదర్ ఇన్ లా అనేటువంటి చెప్పేస్తాం. బ్రదర్స్ సన్
బ్రదర్ సన్. ఇప్పుడు మన అన్నయ్య గారి అబ్బాయి కానీ, తమ్ముడు యొక్క అబ్బాయిని కానీ మనం అనేటువంటిది ఇక్కడ ఏమంటే, ఇక్కడ ఇంగ్లీష్లో అయితే నెఫ్యూ అంటాం. ఏం మనం తెలుగులో మామూలుగా అయితే సింపుల్గా ఒక బ్రదరే అని అంటాం. దాన్ని కొడుకునే అని అంటాం, కొడుకే అని అంటాం. ఇది సన్ అని అంటాం. బ్రదర్స్ డాటర్ నీస్ అంటారు. బ్రదర్స్ సన్ని నెఫ్యూ అంటారు. ఇది కాస్త గుర్తుపెట్టుకోండి. అలాగే అంకుల్ ఆర్ ఆంట్ సన్ ఆర్ డాటర్ వీళ్ళని కజిన్ అంటారు. అంకుల్ ఆర్ ఆంట్ సన్ని ఆ కజిన్ అంటారు. అంటే మన అత్త కొడుకును కానీ, మామయ్య కొడుకును కానీ మనం ఏమంటామంటే మేనల్లుడు అంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే కజిన్ అంటారు. ఆ సిస్టర్స్ యొక్క హస్బెండ్ అంటే మన చెల్లి యొక్క వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చెప్పినట్టు బ్రదర్ ఇన్ లా అంటాం. మన బ్రదర్ ఇన్ లా బావగారు అంటాం, బావ అంటాం. బ్రదర్స్ వైఫ్ తీసుకున్నారు. మన బ్రదర్స్ వైఫ్ని సిస్టర్ ఇన్ లా అంటాం. బ్రదర్ సిస్టర్ని సిస్టర్ ఇన్ లా అంటాం. తెలుగులో అయితే మనకన్నా పెద్దవాడైతే బ్రదర్ అయితే వాళ్ళని మనం వదిన అని అంటాం. అయితే చిన్నవాడు బ్రదర్ అయితే వాళ్ళ యొక్క వైఫ్ని మనం మరదలు అంటాం. అలాగే వదిన, మరదలు అనే పదాలు వాడతాం. ఇక్కడ సిస్టర్ ఇన్ లా అనేటువంటి సింపుల్గా వాడతాం. అలాగే గ్రాండ్ సన్స్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్ అని తీసుకున్నాం. అంటే మన తాతగారి వాళ్ళ మనం తీసుకున్నాను దాన్ని చేస్తాం గ్రాండ్ డాటర్ అంటాం. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ యొక్క అంటే మనవడి యొక్క పిల్లలు తీసుకుంటాం, మగ పిల్లడు అన్నది తీసుకుని గ్రాండ్ డాటర్ ఆర్ గ్రాండ్ సన్ అంటాం. సో మోస్ట్లీ మీకు ఈ రిలేషన్స్ పైన మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇది చాలా క్లియర్గా రెగ్యులర్గా వాడాలి. కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దాని యొక్క రిలేషన్ ఎలా అడిగాడు అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటని, పాయింటింగ్ టు ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ బాయ్ మిస్టర్ రామ్ సెడ్ he is the son of the only son of my mother. He is the son of the only son of my mother. How is Mr. Ram related to that boy? He is a son of the only son of my mother. మా మదర్కు ఉన్నటువంటి ఒకే ఒక కొడుకు యొక్క కొడుకు అన్నాడు. ఏం చెప్పు. అయితే మీకు దీనిపైన మంచి క్లారిటీ కావాలి అనుకునేటప్పుడు 8th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ మీద డిస్కస్ చేస్తారు కాబట్టి మీకు పిక్టోరియల్ సపోర్ట్ తీసుకొని మీకు డయాగ్రామ్ ద్వారా చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీకు 2 ఫోటోగ్రాఫ్స్ చూపించాం. ఒక ఫోటోగ్రాఫ్ రామ్, ఇక్కడ రామ్ యొక్క ఫోటో మీరు చూశారు. దెర్ ఇస్ అ ఫోటోగ్రాఫ్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫోటోగ్రాఫ్. జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ హీ ఈస్ గోయింగ్ టు బి రిలేటెడ్. ఏ విధంగా ఈ రామ్తో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటిది కోసం పెట్టిన ఫోటోగ్రాఫ్ ఇది. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ఎ మ్యాన్ అండ్ హెన్స్ 2 squares ఆర్ రిప్రజెంటెడ్. మ్యాన్ అంటే బాయ్ కదా. బట్ ద రిలేషన్షిప్ ఆఫ్ మిస్టర్ రామ్ విత్ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ నోన్ ఎట్. మనకి వాళ్ళ మధ్య సంబంధం ఏముంది అనేటువంటిది తెలియదు. ఇప్పుడు చూద్దాం ఏ రకమైన సంబంధం ఉంది వాళ్ళ మధ్యలో అనేటువంటిది చూద్దాం. రామ్స్ మదర్ ఇచ్చారు ఫస్ట్. ఈ రామ్స్ మదర్ యొక్క అంటే రామ్ యొక్క మదర్ యొక్క కొడుకు రామ్ కదా, రామ్. రామ్కి ఒక సన్ ఉన్నాడు, అంతేనా? ద సెకండ్ లైన్ సేస్ మిస్టర్ రామ్ హ్యాజ్ అ మదర్. మిస్టర్ రామ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ హిజ్ మదర్ అండ్ రామ్ హ్యాజ్ అ సన్ అండ్ దట్ ఫోటోగ్రాఫ్ బిలాంగ్స్ టు రామ్ సన్. ఇదే కదా మా మదర్కి ఉన్నటువంటి ఏకైక కొడుకుకు ఉన్న కొడుకు అన్నాడు. మా మదర్కి ఉన్నటువంటి ఏకైక కొడుకుకి రామ్స్ యొక్క మదర్కి ఉన్న ఏకైక కొడుకు యొక్క కొడుకు అన్నాడు. అంటే ఏమవుతాడు ఇప్పుడు? ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి అబ్బాయి రామ్ యొక్క సన్ అవుతాడు. ఈజ్ ద సన్ ఆఫ్ రామ్, రామ్ యొక్క కొడుకు అని మనం క్లియర్గా చెప్పచ్చు, అంతేనా? ఇట్స్ అ ఫోటోగ్రాఫ్ బిలాంగ్స్ టు రామ్ సన్. ఓకే, మేబీ క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ సింపుల్ కాన్సెప్ట్ మీదే తీసుకున్నాను, మీకు ఫోటోగ్రాఫ్ ద్వారా చెప్పాను, జస్ట్ ఆ డయాగ్రామ్ గీసి. ఇప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం. సెకండ్ క్వశ్చన్, రీటా టోల్డ్ మనీ
ద గర్ల్ మెట్ ఎస్టర్డే at the beach was the youngest daughter of the brother-in-law of my friend's mother. How is the girl related to Rita's friend? Once again నా స్టేట్మెంట్ చదువుతున్నా. The girl I met yesterday, నిన్న ఎవరైతే నన్ను కలిసిందో అమ్మాయి at బీచ్లో was the youngest daughter of the brother-in-law of my friend's mother. నా ఫ్రెండ్ యొక్క తల్లి యొక్క బ్రదర్-ఇన్-లా, బ్రదర్-ఇన్-లా అంటే బావమరిది యొక్క యంగెస్ట్ కూతురు, చిన్న కూతురు. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీటాస్ ఫ్రెండ్, ఇది అడిగింది. దీనికోసం మీకు డయాగ్రామ్ మళ్ళీ గీసి జస్ట్ మీకు ఐడియా కోసం డయాగ్రామ్ పెట్టి చూపిస్తున్నాం. చూసారా, అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తామంటే ఇనీషియల్గా మీకు స్టార్టింగ్లో ఈ కాన్సెప్ట్స్ పైన ఇబ్బంది పడతారు కాబట్టి వీటిని కొంచెం డయాగ్రమాటిక్గా చెప్పాం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా మీకు మీరుగానే ఓన్గా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకు దేర్ ఆర్ 2 గర్ల్స్ ఇన్ ద సినారియో, కరెక్ట్? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని మనం తెలిసింది. వాళ్ళు ఎవరు? రీటా అనేది ఒక గర్ల్ అండ్ అనదర్ గర్ల్ వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ హూ ఇస్ షీ. ద జెండర్ ఆఫ్ ద మనీ ఈజ్ నాట్ నోన్ ఎట్. మనీ అని ఒక ఆయన ఉన్నారు, నేమ్ ఉంది. ఆ మనీ ఎవరో మనకు తెలియదు. మేబీ మనీ అంటే మేబీ బాయ్ ఆర్ మేబీ గర్ల్, కాబట్టి చూద్దాం. కానీ ఇక్కడ మనకు ఆ జెండర్ బహుశా నాకు తెలిసి అవసరం లేదు. క్లియర్? ఓకే, ఇప్పుడు చూద్దాం. ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్కి ఏమి ఇచ్చాడు? దెర్ ఈజ్ ఆల్సో ఎనదర్ పర్సన్ ఇన్ ద సినారియో దట్ ఈస్ రీతాస్ ఫ్రెండ్. ఈ రీతా యొక్క ఫ్రెండ్ ఒకది అని చెప్తున్నాడు. ఈ రీతా ఫ్రెండ్ గురించి మనకు చెప్పాడు. యాక్చువల్గా రీతాస్ ఫ్రెండ్ తీసుకున్నాడు. అండ్ రీతాస్ ఫ్రెండ్, సిన్స్ ద స్టేట్మెంట్ సేస్ షీ హ్యాస్ ద డాటర్, రీటాస్ ఫ్రెండ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు రీటాస్ ఫ్రెండ్ ఉంది లేడీ కదా. ఈ అమ్మాయికి యొక్క తల్లి తీసుకున్నారు మదర్, ఈమెకున్నటువంటి బ్రదర్-ఇన్-లా ఏ అబ్బాయి అంటే బావమరిది, అంటే బావమరిది కొడుకు ఏమవుతాడు? బ్రదర్-ఇన్-లాస్ యొక్క సన్, అంటే సన్ అనవచ్చు, ఎందుకంటే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద బ్రదర్-ఇన్-లా ఆఫ్ రీతాస్ ఫ్రెండ్స్ మదర్, అంతే కదా. సో కాబట్టి మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఆ గర్ల్ అండ్ రీతాస్ ఫ్రెండ్, దీస్ 2 కూడా కజిన్స్ అవుతారు అని మనం చెప్పచ్చు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద గర్ల్ అండ్ రీతాస్ ఫ్రెండ్? సో మనం ఇప్పుడు రీతాస్ ఫ్రెండ్కి గర్ల్కి మధ్య రిలేషన్ ఏం ఐడెంటిఫై చేసాం? షీ వాజ్ కజిన్ టు హర్. ఓకే, సో ఈ రకంగా మనం ఆ డయాగ్రామ్ వేసుకో. రీతాస్ ఫ్రెండ్ హ్యాస్ అ మదర్ హూ ఇస్ బ్రదర్-ఇన్-లా, ద ఫాదర్ ఆఫ్ ద గర్ల్ whom she met at the beach yesterday. Hence, from the family tree, it clear that the girl at the beach is cousins to Rita's friend. One need not to find out the gender of money as it necessary. చూసారా, క్వశ్చన్లో మనకు కొన్ని సందర్భాల్లో అవసరము లేని విషయాన్ని కూడా ఇస్తాడు. అక్కడ మనీ అనేది ఇచ్చాడు, మనీతో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అలానే మన యొక్క జెండర్ కూడా మనతోనే సంబంధం లేదనుకో, మన యొక్క జెండర్తో కూడా సంబంధం లేదు, కానీ ఇవ్వటం అయితే జరిగింది. అందుకే ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం క్లారిటీగా అనాలిసిస్ చేసి అవసరమైన అంశాన్ని తీసుకుని ఆ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ వేసుకుంటే మనకు క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ఈజ్ బీస్ సిస్టర్, సి ఈజ్ బీస్ మదర్, అండ్ డి ఈజ్ సిస్ ఫాదర్, అండ్ ఈ ఈజ్ డిస్ మదర్, దెన్ హౌ ఈజ్ రిలేటెడ్, ఏ ఈజ్ రిలేటెడ్ టు డి? క్వశ్చన్ చాలా చూసారు ఎలా ఉందో. ఏ ఈజ్ బీస్ సిస్టర్, ఏ అనేది బి యొక్క సిస్టర్, సోదరి. సి అనేది బి యొక్క మదర్, డి ఈజ్ సి యొక్క ఫాదర్, ఈ అనేది డి యొక్క మదర్. దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి? కరెక్ట్.
ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ ఈస్ బి సిస్టర్ అండ్ బి ఈస్ డాటర్ ఆఫ్ సి. ఏ యొక్క సిస్టర్, చెల్లెలు అనుకుందాం. ఏ యొక్క చెల్లెలు బి. బి అనేది సి యొక్క కూతురు, అంతేనా? మనకి మరి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఏబీలు అక్క చెల్లెళ్ళు, బి యొక్క తల్లి సి, అంటే ఏ యొక్క తల్లి సి అని క్లియర్గా చెప్పొచ్చు కదా. సో ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, అయిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. డి ఈజ్ సి's father, సి ఫాదర్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. వెరీ క్లియర్? ఓకే. సో మనకి ఈ రెండు రిలేషన్ ఏం చెప్తుంది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఏ సిస్టర్ ఆఫ్ బి అండ్ బి ఇస్ ద డాటర్ ఆఫ్ సి. సి ఉందండి, సి తీసుకున్నారు. ఈ సికి ఉన్నటువంటి పిల్లలు ఏ అండ్ బి, అమ్మాయిలు. క్లియర్? అలాగే ఇచ్చాడు ఏమంటాడు, డి సి యొక్క ఫాదర్. డి సి యొక్క ఫాదర్ అయ్యాడు. డి సి యొక్క ఫాదర్ అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుంది, మనకు డి అని సి యొక్క ఫాదర్ని ఇచ్చాడు, డి యొక్క సి అనే ఫాదర్ ఇచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్కి ఏం కావాలి, ఏకి డికి కావాలంటే డి యొక్క కూతురు సి, సి యొక్క కూతురు ఏ, అంటే కూతురు యొక్క కూతురు, కూతురు ఏమవుతుంది, మనవరాలు అవుతుంది. సో కాబట్టి ఏకి డికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమవుతుంది, తాత మనమరాలు అని చెప్పవచ్చు. గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్. ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ డి ఈజ్ సింప్లీ ఏ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి ఆర్ డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏ. దట్స్ ఇట్. ఇక్కడ మీరు డయాగ్రామ్ వేసుకుంటే, అలా డయాగ్రామ్ వేసుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఏ ఈజ్ బి సిస్టర్ అని ఇచ్చాడు కదా, అంటే అండ్ సి ఈజ్ బీస్ మదర్ అన్నాడు. కాబట్టి మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే ఏబీలు అనేటువంటి ఏబీల యొక్క తల్లి సి, సి యొక్క తండ్రి డి, అంటే డి యొక్క కూతురు సి యొక్క కూతురు ఏ అండ్ బి. కాబట్టి సింపుల్గా డి యొక్క కూతురు డాటర్స్ డాటర్ మీన్స్ డాటర్స్ డాటర్ అంటే క్లియర్గా గ్రాండ్ డాటర్. సో ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ డి ఈజ్ సింప్లీ గ్రాండ్ డాటర్ అని మీరు క్లియర్గా ఆన్సర్ చెప్పచ్చు. క్లియర్? ఓకే. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members, ఏ బి సి డి ఈ అండ్ ఎఫ్. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ couple, ఏ being the male member, డి is the only son of C, and who is the brother of A, and E is the sister of D, and B is the daughter-in-law of F, whose husband has died. How is E related to C? చూసారా, క్వశ్చనే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. నేను కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏమిచ్చాడు, ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్, దే ఆర్ మ్యారీడ్. ఏ బీయింగ్ ఇస్ మేల్ మెంబర్, ఓకే. ఏ బి మేల్, ఏ మేల్ అని ఇచ్చాడంటే అర్థం ఏంటి, బి ఫీమేల్ అనే కదా క్లియర్గా. ఓకే. నెక్స్ట్ ఏ ఈజ్ ద బీయింగ్ మేల్ మెంబర్, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి, అండ్ బ్రదర్ ఆఫ్ ఏ ఇలా ఇచ్చాడు. కాబట్టి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఏ ఈజ్ ఎ మేల్ అండ్ మ్యారీడ్ టు బి, ఇట్స్ వెరీ క్లియర్. ఏ ఈజ్ అ హస్బెండ్ అండ్ బి ఈజ్ అ వైఫ్, ఓకే. అండ్ సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అండ్ డి ఈజ్ అ సన్ ఆఫ్ సి, అండ్ డి ఈజ్ అ సన్ ఆఫ్ సి. అండ్ సో ఈ హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ, సో ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ D, correct? E is a sister. So definitely D will be the daughter of C. D is the daughter of C. And next B is the daughter-in-law of F.
హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్ మీన్స్ ఎఫ్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఏ. సో మనకు క్లియర్గా ఈ రిలేషన్ బట్టి మనం డి అండ్ ఈ మనకి ఏమొచ్చింది, డి అండ్ ఈ ఆర్ సిస్టర్స్ అని వచ్చింది కదా. సో మనకి డి అండ్ ఈ తీసుకుని డి ఈజ్ సన్ ఆఫ్ సి అండ్ హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చాడు. డి అండ్ ఈ సిస్టర్స్ ఇచ్చాడు కాబట్టి అండ్ ఎప్పుడైతే వచ్చిందో అండ్ డి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని వచ్చింది కాబట్టి ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, దట్స్ ఇట్. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని క్లియర్గా తెలిసిపోతుంది. అందుచేత మీరు డయాగ్రామ్ని క్లియర్గా వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ మనకి పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఇవ్వలేదు. ఏబీలు ఇచ్చాడు కదా, డిఫరెన్సెస్ ఏబీలు ఇచ్చాడు. ఇందులో ఏబీలు ఇచ్చిన దాంట్లో మీకు తెలిసిపోతుంది. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్. ఏ మేల్ మెంబర్ అన్నాడు అంటే ఏ అనేవాడు బిని మ్యారేజ్ చేసుకున్నాడు, ఇది క్లియర్. ఏ యొక్క దానికి ఇచ్చినటువంటిది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అండ్ సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సి అనేటువంటి వాడు ఏ యొక్క బ్రదర్ అన్నాడు, ఇంత క్లియర్గా ఇచ్చాడు. అలాగే అండ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఈ సి అనేటువంటి వాడి యొక్క కొడుకు డి అవుతాడు. సి యొక్క కొడుకు డి అవుతాడు. అలాగే ఈ అండ్ డి వీళ్ళిద్దరు సిస్టర్స్. సరే, ఈ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ డి అంటే వీళ్ళిద్దరు మన సి యొక్క కొడుకు కూతురు డి అండ్ ఈ అవుతారు, అంతేనా. సో కాబట్టి మనం క్లియర్గా ఇక్కడ దీన్ని బట్టి తెలిసిపోతుంది ఏంటి, ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని క్లియర్గా మనం చెప్పచ్చు. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్ టు ఎ ఉమెన్, హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. హౌ వాజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద పర్సన్? ఇక్కడ చాలా సింపుల్ స్టేట్మెంట్ చూడండి. హిజ్ మదర్, అతని యొక్క తల్లి, ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ నాన్నగారి యొక్క ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్, మీ నాన్నగారి యొక్క ఏకైక కుమార్తె. ఓకే, ఏకైక కుమార్తె యొక్క కొడుకు, ఏకైక కుమార్తె యొక్క కొడుకు అని క్లియర్గా మనం చెప్పేస్తున్నాడు. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. పాయింటింగ్ టు ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్ టు మెన్. కాబట్టి క్లియర్గా మనకు చెప్పేది ఏంటి, డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ నాన్నగారి యొక్క కూతురు ఏమవుతుంది, నీకు సిస్టర్ అవుతుంది. ఆ సిస్టర్ అనే ద పర్సన్స్ మదర్ ఈజ్ ఉమెన్స్ సిస్టర్ ఆర్ ద ఉమెన్స్ పర్సన్స్ ఆంట్. His father, his mother is the only daughter of your father. Your father, మీ నాన్నగారి ఏకైక కొడుకు, ఏకైక కూతురు ఆమె అంటే నీకు మీ నాన్నగారి కూతురు అనేటప్పటికి మీకు అక్క కానీ చెల్లి కానీ అవుతుంది, అంతేనా. హౌ వాజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద పర్సన్? పాయింట్ టు పర్సన్, మ్యాన్ సెడ్ టు ఉమెన్, హిజ్ మదర్ ఇస్ ద. ఓకే, కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ పర్సన్ అనేది సింపుల్గా చెప్పాలనుకుంటే ఉమెన్ ఈజ్ ద పర్సన్స్ ఆంట్, అంతే కదా. నాన్నగారి కూతురు, నాన్నగారి కూతురు యొక్క తీసుకున్నారు, నాన్నగారి కూతురు తీసుకుంటే కూతురు యొక్క కూతురు యొక్క కొడుకుని తీసుకున్నాడు. ఆ వాడి గురించి వీడు చెప్పేటప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, సింప్లీ షీ ఈజ్ ఆంట్ ఫర్ యువర్ that person, clear. Finally, a girl introduced a boy as a son of the daughter of the father of her uncle. The boy is girls. What is the relation between boy and girl? Okay, emicharu the daughter of the father of her uncle and means daughter of uncle's father, daughter of uncle's father. Okay, is the bond, so means uncle sister's mother, ante kada. Daughter of uncle's father means uncle sister mother. Uncle sister mother means the mother's son, which becomes the relation is mother's son ఏమవుతాడు మనకు బ్రదర్ అవుతాడు. కాబట్టి the relation అక్కడ ఏమవుతుంది, boy and girls relation is a brother to that girl అని మనం క్లారిటీగా చెప్పొచ్చు. సో ఇది మనకు ఈ బ్లడ్ రిలేషన్స్ పైన వచ్చినటువంటిది. సాధారణంగా వీటిపైన ఇచ్చిన
ఆ క్వెషన్‌ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వీటిపైన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నమస్తే.